నిజంగా మీరు మిడిల్ క్లాస్ వారేనా? ఒకవేళ మీరు మిడిల్ క్లాస్ వారు అని మీరు అనుకుంటే మీరు ఇంకా మిడిల్ క్లాస్ వాళ్ళలాగా ఎందుకున్నారో మీకు తెలుసా? మీకే తెలియని ఒక ట్రాప్లో పడిపోవడం వల్ల మీరు మిడిల్ క్లాస్ వాళ్ళలాగా మిగిలిపోతున్నారని మీకు తెలుసా? ఒక్కసారి ఆలోచించండి. గవర్నమెంట్ ఎలాంటి లెక్కలు వేసి ఒకరు మిడిల్ క్లాస్, ఒకరు అప్పర్ క్లాస్, ఒకరు లోయర్ క్లాస్ అని డిసైడ్ చేస్తుందో నాకు తెలియదు. ఒకవేళ తెలిసినా ఆ లెక్కలు వాస్తవానికి చాలా దూరంగా ఉంటాయని నేను నమ్ముతాను. ఉదాహరణగా ఏ ఇద్దరు వ్యక్తుల ఫింగర్ ప్రింట్స్ ఒకలా ఉండవో అలాగే ఒకే రకమైన సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ లక్షల జీతం తీసుకుంటున్న ఏ ఇద్దరి వ్యక్తుల జీవితాలు ఒకలా ఉండవు. ఒకరికి పెద్దగా బాధ్యతలు ఏం లేకపోవచ్చు, మరొకరు లక్షల జీతం తీసుకుంటున్నప్పటికీ తలకు మించిన బాధ్యతలను మోస్తూ ఉండొచ్చు. నువ్వు లక్షల జీతం తీసుకుంటున్నావు కాబట్టి నీకు ఇచ్చే జీతంలో ఇన్కమ్ ట్యాక్స్ కట్ అవుతుంది కాబట్టి నువ్వు మిడిల్ క్లాస్ వాడివి కాదు అని మనం అనడానికి లేదు. మన దేశంలో ఒక్కడు పని చేస్తే మిగతా వారంతా కూర్చొని తినే సాంప్రదాయం ఇంకా బ్రతికే ఉంది. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, నువ్వు మిడిల్ క్లాస్ అని డైరెక్ట్గా లక్షల జీతంతో స్టార్ట్ చేశావు, మరి వేలల్లో జీతం తీసుకుంటున్న మాలాంటి వాళ్ళ సంగతి ఏంటి? మరి మేమే క్లాస్లోకి వస్తాము అని మీలో కొంతమంది అనుకొని ఉండవచ్చు. ఇక్కడ నేను మీకు ఒక విషయం క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు మిడిల్ క్లాస్ వాళ్ళు అవునో కాదో అన్న విషయం కేవలం మీకు వచ్చే జీతం మాత్రమే డిసైడ్ చెయ్యదు అని మీకు అర్థమయ్యేలా చెప్పడమే నా ఉద్దేశం. మిడిల్ క్లాస్ వాడి జీవితం అంటేనే అవసరాలకు, పెరుగుతున్న ఖర్చులకు, బంధాలకు, బాధ్యతలకు మధ్య పడి నలుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఖర్చులు పెరిగినంత తొందరగా మిడిల్ క్లాస్ వాడి సంపాదన పెరగదు. ప్రతి దానికి అడ్జస్ట్ అవుతూ తనకు ఉన్నంతలో ఉన్నతంగా బ్రతకాలనుకునే వాడే ఈ మిడిల్ క్లాస్ వాడు. నిజానికి మనలో చాలా మందికి అసలు వాళ్ళు ఏ క్లాసో తెలియక మిడిల్ క్లాస్ అని అనుకుంటారు. అప్పులు చేసి ఐఫోన్లు కొని మేము ఒక మెట్టెక్కేసామని రిచ్గా ఫీల్ అయ్యే వాళ్ళు చాలా మందే ఉంటారు. ఎందుకంటే మనం పేదవాళ్ళమని అనుకోవడానికి మన మనసు ఒప్పుకోదు, ఉన్నవాళ్ళమని అనుకోవడానికి మనకున్న అర్హత చాలదు. కాబట్టి కంఫర్ట్గా మేము మిడిల్ క్లాస్ వాళ్ళం అని చెప్తూ బతికేస్తూ ఉంటాం. యూట్యూబ్లో మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే వీడియోలు ఎన్నో ఉన్నా మీరు ఈ వీడియో చూడాలి అని మీరు క్లిక్ చేశారంటే అందరిలా మా మధ్యతరగతి బతుకులు ఇంతే అని సరిపెట్టుకోకుండా జీవితంలో ఎప్పటికైనా ఏదో ఒకటి సాధిస్తాము అనే నమ్మకంతో ఉన్న వ్యక్తులై ఉంటారు. అదే నమ్మకంతో ఈ వీడియోని చివరి వరకు చూడండి. అసలు మనం మిడిల్ క్లాస్ వాళ్ళలాగా మిగిలిపోవడానికి ప్రధాన కారణాలు ఏంటో అనే పాయింట్ని మనకు తెలియకుండానే మనం ఆ మిడిల్ క్లాస్ ట్రాప్లో ఎలా పడిపోతున్నామో అన్న విషయాలను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇక మొదలు పెడదాం. మొదటి నుండి మన పెద్దవాళ్ళు ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అనే సామెతను మనకు ఎప్పటి నుండో చెప్తూ వస్తున్నారు. కానీ ఈ విషయాన్ని మన మిడిల్ క్లాస్ వాళ్ళు మరీ సీరియస్గా తీసుకోవడం వల్ల వాళ్ళు వాళ్ళ జీవితం అంతా మిడిల్ క్లాస్ వాళ్ళలాగా మిగిలిపోతున్నారని అంటే మీరు నమ్ముతారా? అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. పాయింట్ నెంబర్ 1, ఓన్ హౌస్, సొంతింటి కళ. సొంతింటి కళ అనేది ప్రతి పేద మధ్యతరగతి వాడి కళ. ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే పేదవాడు నాకు ఇల్లుంటే చాలు అని అనుకుంటాడు, కానీ మధ్యతరగతి వాడు నా ఇల్లు ఇలాగే ఉండాలి అని పట్టుబడతాడు. మన తెలుగు వాళ్ళల్లో ఇల్లు మొదలుపెట్టే ప్రతి ఒక్కరూ ఒక బడ్జెట్ వేసుకొని ఇల్లు మొదలు పెడతారు. ఎలాగంటే సొంతింటి కోసం ఒక 10 సంవత్సరాలు కష్టపడి తిని తినక ఇల్లు మొదలు పెట్టడానికి సరిపోయేంత డబ్బును జమ చేసి లోన్ ప్లాన్ చేసుకుంటారు. ఎలాగో ఇప్పుడు ఉన్న ఇంటికి అద్దె కడుతున్నాం కదా, ఆ అద్దె కట్టే అమౌంట్కి ఇంకొంచెం అమౌంట్ యాడ్ చేసుకొని అదే అమౌంట్ని బ్యాంకుకి ఈఎంఐగా కట్టేస్తే కొన్నేళ్లలో ఇల్లు మన సొంతం అవుతుంది కదా అన్న ప్లానింగ్తోనే ఒక బడ్జెట్ని వేసుకుంటారు. ఆ బడ్జెట్ దాటకూడదు అని జాగ్రత్తగానే ఇల్లు మొదలు పెడతారు. కానీ ఇల్లు పూర్తయ్యేసరికి ఆ బడ్జెట్ ₹1 అయితే ₹1.5 ఖర్చు పెడతారు. ఇలా ఎందుకు అవుతుందంటే మన ఇల్లు కట్టే మేస్త్రి దగ్గర నుండి మనకు కన్స్ట్రక్షన్ వస్తువులు అమ్మే షాప్ వాళ్ళ వరకు మన మైండ్లో ఒక విత్తనాన్ని బలంగా నాటుతారు. వాళ్ళు మనకు ఇచ్చే ఉచిత సలహా ఒకటే, సార్ జీవితంలో ఒకేసారి కట్టుకునే ఇల్లు, మంచి క్వాలిటీని వాడండి అని మనకు కావాల్సిన క్వాలిటీ కంటే హై ఎండ్ క్వాలిటీని వాడేలా చేస్తారు. ఉదాహరణగా ఒకప్పుడు ఒక రకమైన సిమెంట్ మాత్రమే ఉండేది, కానీ ఇప్పుడు గోడలకు వాడే సిమెంట్ అని, ఫుటింగ్ వర్క్ వాడే సిమెంట్ అని, స్లాబ్కి వాడే సిమెంట్ అని, సూపర్ సిమెంట్ అని ఇలా రకరకాల సిమెంట్లు మనతో కొనేలా చేస్తున్నారు. 20-30 ఏళ్ల క్రితం ఇన్ని రకాల సిమెంట్లు లేవు. అయినా అప్పటి వారు కట్టిన ఇళ్ళు ఇప్పటికీ దృఢంగానే ఉన్నాయి. కానీ మనం మాత్రం కాంప్రమైజ్ కాకుండా సిమెంట్ బస్తాకు ₹20 ఎక్కువైనా మంచిదే అని సూపర్ క్వాలిటీ సిమెంట్నే వాడతాము. ఒక సిమెంట్ బ్యాగ్ విషయంలోనే కాంప్రమైజ్ కాని మనం ఇంకా మిగతా మెటీరియల్ విషయాల్లో కాంప్రమైజ్ ఎందుకు అవుతాము?
ప్రతి దానికి హై ఎండ్ క్వాలిటీ వాడడం వల్ల బడ్జెట్ తడిసి మోపెడవుతుంది. మీరు అనుకున్న దానికంటే అమౌంట్ ఎక్కువ అవుతుంది కాబట్టి మీరు ఇంకా ఎక్స్ట్రా లోన్కి వెళ్ళిపోతారు. కట్టే ఈఎంఐ పెరుగుతుంది. ఏదో ఒకలాగా ఇల్లు పూర్తి చేస్తారు. కట్టిందే బ్యాంకు దగ్గర అప్పు చేసి. అంటే మనం కట్టిన ఇల్లులో బ్యాంకుకు కూడా హక్కు ఉంటుంది. కానీ మనమేంటో మన చుట్టాలకు మన తెలిసిన వాళ్లకు తెలియాలి అని అప్పులో అప్పు చేసి మరీ చుట్టాలందరినీ పిలిచి ఘనంగా గృహప్రవేశం చేస్తాము. ఇల్లు ఎలాగో కట్టేశాం, ఒక చిన్న కారు కూడా తీసుకుందామని అది కూడా ఈఎంఐలో ప్లాన్ చేసుకుంటాము. ఇక జీవితంలో ఒక మెట్టెక్కేశాం, ఇప్పుడు మనం రిచ్ క్లాస్కి చాలా దగ్గరగా ఉన్నామని ఫీల్ అయిపోతూ ఉంటాం. మనం కట్టుకున్న ఇంటికి ఈ ఫర్నిచర్ అయితే బాగుంటుంది అని, ఆ కార్పెట్ అయితే రిచ్గా ఉంటుంది అని ఒక్కొక్కటిగా ఖర్చులు పెట్టేస్తూ ఉంటాం. తర్వాత కొన్ని నెలలకు డబ్బులు సరిపోవు. ఇంట్లో చికాకులు మొదలవుతాయి. చిరాకుల వల్ల కొంతమంది ఆరోగ్యం దెబ్బతింటుంది. కొంతమంది డాక్టర్ దగ్గరికి బదులుగా అయ్యగారుల దగ్గరికి వెళ్తారు. ఆ అయ్యగారులు సింపుల్గా మీ గృహప్రవేశంలో మీ బంధువుల దిష్టి మీ కుటుంబం మీద పడింది, అందుకే మీకు ఇలా అవుతుంది, ఇంట్లో డబ్బు నిల్వ ఉండడం లేదు, ఏం లేదు, ఒక 50,000తో దిష్టి హోమం చేస్తే అంతా సెట్ అవుతుంది అని అంటాడు. ఆ హోమం చేస్తే మామూలు అయిపోతామని నమ్మి ఆ 50,000 ఎలా సర్దాలి అని ఆలోచించేవాడే ఈ మిడిల్ క్లాస్ వాడు. నాకు తెలిసి లోన్ తీసుకొని ఇల్లు కట్టుకున్నా లేదా అపార్ట్మెంట్లో ఫ్లాట్లు కొన్న చాలా మంది మిడిల్ క్లాస్ వారి ఎక్స్పీరియన్స్ దాదాపుగా ఇలాగే ఉంటుంది. ఇలా మనకు తెలియకుండానే సొంతిల్లు అనే ఒక ఈఎంఐ ట్రాప్ లో పడిపోతాము. ఇక ఇంటి లోన్ క్లియర్ చేయడమే మన జీవిత లక్ష్యంగా మారిపోతుంది. ఆ ఇంటి లోన్ క్లియర్ చేయడానికి మన సగం జీవితం అక్కడే అయిపోతుంది. ఇల్లు లోన్ క్లియర్ చేసే లోపు పిల్లలు పెరిగి పెద్దవారవుతారు. తరువాత వేరే ఖర్చులు మొదలవుతాయి. దీని కారణంగానే చాలా మంది మిడిల్ క్లాస్ వాళ్ళలాగా మిగిలిపోతున్నారు. సో ఇల్లు మీ బడ్జెట్ దాటకుండా ప్లాన్ చేసుకోండి. పాయింట్ నెంబర్ 2, బిగ్ ఫ్యాట్ వెడ్డింగ్. సొంతిల్లు అనేది మనకు ఉన్నా లేకపోయినా పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో టైంకి జరగాల్సిన అతి ముఖ్యమైన ఘట్టం. కానీ ఈ ఘట్టమే చాలా మంది మిడిల్ క్లాస్ వాళ్ళ కొంప ముంచుతుందని మీకు తెలుసా? ఒక సర్వే ప్రకారం ఒక యావరేజ్ పర్సన్ తన లైఫ్ టైం సేవింగ్స్లో 20% పెళ్లికి మాత్రమే ఖర్చు చేస్తున్నాడన్న విషయం మీకు తెలుసా? మీరు ఇల్లు విషయంలో ఏదైనా రాంగ్ స్టెప్ వేసినా కనీసం అది అమ్మైనా కొంత నష్టం నుండి బయటపడొచ్చు. కానీ పెళ్లి విషయంలో ఏదైనా రాంగ్ స్టెప్ వేస్తే ఎత్తుకోవడానికి ఎంగిలి ఆకులు తప్ప ఏమీ మిగలవు. పాత రోజుల్లో పెళ్లిళ్ళు ఎలా జరిగేవంటే పచ్చని పందిరిలో వేద మంత్రాల నడుమ బంధుమిత్రుల సహకారంతో ఎంతో వైభవంగా జరిగేది. ఆ రోజుల్లో బంధువులు మిత్రులు పెళ్లి పనుల్లో తలా ఒక చెయ్యి వేసేవాళ్ళు. చాలా రోజుల తర్వాత బంధుమిత్రులందరూ కలుసుకునేవాళ్ళు కాబట్టి ఎంతో ఆప్యాయంగా పలకరించుకునేవాళ్ళు. ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేది. కానీ ఇప్పటి పెళ్లిల్లో ఆ వాతావరణం లేదు. ఒకరిని చూసి ఒకరు పోటీ పడి మరి వాళ్ళేంటో వాళ్ళ హోదా ఏంటో వాళ్ళ బంధువులకు స్నేహితులకు చూపించుకోవాలి అని వాళ్ళ తాహతుకు మించి అప్పులు చేసి మరీ ఖర్చు పెడుతున్నారు. అసలు జనాలు ఈ రిచ్ వెడ్డింగ్ ట్రాప్లో పడడానికి సినిమాల ప్రభావం ఉంది అంటే మీరు నమ్ముతారా? అవును. ఒక్కసారి ఈ జనరేషన్లో పెళ్లిళ్ళు జరిగే విధానాన్ని గమనించండి. ఈ రోజుల్లో జరిగే పెళ్లిళ్ళు దాదాపుగా సినిమా షూటింగ్ తరహాలోనే జరుగుతున్నాయి. ప్రీ వెడ్డింగ్ షూట్స్ అని, డాన్సర్ల మధ్య నుండి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పెళ్లి వేదిక మీదికి నడుచుకుంటూ రావడమని, పెళ్లి పందిర్లో స్నో ఎఫెక్ట్ అని, పేపర్ బ్లాస్టింగ్స్ అని, రిచ్ బ్యాక్గ్రౌండ్ డెకరేషన్స్ అని, సింగర్స్తో కచేరీ అని, వివిధ రకాల కెమెరా ఎక్విప్మెంట్స్తో, డ్రోన్ షాట్స్తో, పెద్ద పెద్ద ఎల్ఈడి స్క్రీన్లతో, వేద మంత్రాలు కూడా వినిపించినంత హై వాల్యూమ్ మ్యూజిక్ నడుమ 70-80 రకాల ఫుడ్ ఐటమ్స్తో చాలా అంటే చాలా రిచ్గా జరుగుతున్నాయి ఈ రోజుల్లో పెళ్లిళ్ళు. దాదాపుగా చాలా మంది మిడిల్ క్లాస్ కుటుంబాలు నేను ఇదివరకు చెప్పిన విధంగానే పెళ్లిళ్ళు చేస్తున్నారు. ఇదంతా దేనికోసం అని ఒక్కసారి ఆలోచిస్తే వాళ్ళ చుట్టాలకు వాళ్ళేంటో చూపించుకోవాలి అని. నిజానికి మన పెళ్లికొచ్చిన చుట్టాలు మహా అయితే మనం చేసిన పెళ్లి గురించి ఒక్క నెల మాట్లాడతారనుకుందాం. వాళ్ళు మాట్లాడేది దేని గురించి? పెళ్లిల్లో పెళ్లి కొడుకు వేసుకున్న ₹1,00,000 షెర్వాణి గురించో, పెళ్లి కూతురు మేకప్ గురించో, లేదా నువ్వు లక్షలు తగిలేసి హాల్కి చేయించిన డెకరేషన్ గురించో కానే కాదు. వాళ్ళు మాట్లాడేది భోజనాల గురించి. భోజనాలు చాలకపోతే ఆడపెళ్లి వారికి మగ పెళ్లి వారికి మధ్య జరిగిన గొడవ గురించి మాట్లాడతారు. మీకు ఇప్పటికైనా అర్థమయ్యే ఉండాలి వచ్చిన వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉంటుందో అని. మీరే ఒక్కసారి ఆలోచించండి.
పెళ్లి ముహూర్తం 11 గంటలకైతే తాపీగా 1 గంటకు వచ్చి తినిపోయే బంధువులు ఎంతమంది లేరు? పెళ్లిల్లో 4 మటన్ ముక్కలు ఎక్కువ పడితే నువ్వు పెళ్లి ఎలా చేసుకున్నావన్నా వాళ్ళు పెద్దగా పట్టించుకోరు. అయినా పెళ్లి అనేది నా లైఫ్లో జరిగే గొప్ప ఈవెంటు, నేను ఇలాగే చేసుకుంటాను అని మీరు అనుకుంటే, మీరు గొప్పగా చేసుకోగలిగే స్తోమత మీకు ఉంటే మీరు ఖచ్చితంగా చేసుకోండి. నేను మిమ్మల్ని తప్పు పట్టను. నేను చెప్పేది సంపాదన చాలని మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి. ఒక్కసారి ఘనంగా పెళ్లి చేసుకున్న వాళ్ళని వెళ్ళి అడగండి. అప్పుడంటే వాళ్ళు ఏదో ఫ్లోలో ఖర్చు పెడతారు, కానీ తర్వాత ఎంత రిగ్రెట్గా ఫీల్ అవుతారో, చేసిన అప్పులు ఎలా తీర్చాలి అని తలలు పట్టుకుంటున్నారన్న విషయం మీకే తెలుస్తుంది. పెళ్లి తర్వాత చాలా మంది పరిస్థితి ఎలా తయారవుతుందంటే, ఫోటోగ్రాఫర్కి బ్యాలెన్స్ డబ్బులు కట్టి ఫోటో ఆల్బమ్ తెచ్చుకునే డబ్బులు లేక నెలలు వాయిదాలు వేస్తూ ఉంటారు. సో రిచ్ వెడ్డింగ్ అనే కాన్సెప్ట్ వల్ల చాలా మంది మిడిల్ క్లాస్ వాళ్ళలాగా మిగిలిపోతున్నారు. దాదాపుగా మళ్ళీ నార్మల్ కావడానికి ఒక 3 నుండి 4 సంవత్సరాల పైనే పడుతుంది. ఈ గ్యాప్లోనే పిల్లలు, కాన్పులు, హాస్పిటళ్ళు అని కొత్త ఖర్చులు స్టార్ట్ అవుతాయి. ఇలా చాలా మంది బిగ్ ఫ్యాట్ వెడ్డింగ్స్ వల్ల మిడిల్ క్లాస్ వాళ్ళలాగా మిగిలిపోతున్నారు. పాయింట్ నెంబర్ 3, ఫోమో. మన మధ్యతరగతి వాళ్ళకి ఒక రోగం ఉంటుంది. ఆ రోగం పేరే ఫోమో. మీలో చాలామంది ఈ పదం ఎప్పుడు విని ఉండరు. ఫోమో అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అని. అంటే ఏదైనా కానీ మనం తొందరగా ఒక యాక్షన్ తీసుకోకపోతే మనం మిస్ అయిపోతామేమో అనే భయం మన మధ్యతరగతి వాళ్లకు ఎప్పటికీ ఉండనే ఉంటుంది. మీకు ఒక 2 ఉదాహరణలు చెప్తాను. సడన్గా ఇప్పుడు బంగారం రేట్ తగ్గిందనుకుందాం. వెంటనే మీ మైండ్లో, అరే ఇప్పుడు బంగారం రేటు తగ్గిందే, ఇప్పుడు కొనకపోతే మనం ఎప్పటికీ కొనలేం, ఎవరినైనా అడిగైనా సరే బంగారం కొనాల్సిందే అని ఫిక్స్ అవుతారు. ఇప్పుడు ఇంకో ఉదాహరణ చూద్దాం. సడన్గా బంగారం రేట్ విపరీతంగా పెరుగుతుంది అనుకుందాం. ఈసారి మీ మైండ్లో వచ్చే ఆలోచన, అరే బంగారం రేట్ రోజు రోజుకు పెరుగుతుందే, ఇప్పుడు కొనకపోతే మనం భవిష్యత్తులో అస్సలు కొనలేం, ఎవరినైనా అడిగైనా సరే బంగారం కొని దగ్గర పెట్టుకోవాల్సిందే అని ఫిక్స్ అవుతారు. ఇక్కడ మ్యాటర్ బంగారం రేట్ పెరగడం తగ్గడం కాదు. 2 సందర్భాల్లోనూ మనం భవిష్యత్తులో కొనలేమేమో, ఇప్పుడే కొని తీరాలి అని ఏదో ఒక తెలియని తొందరపాటుకు లోనవడం, ఈ అవకాశాన్ని మిస్ అయిపోతామేమో అని బాధపడడం. ఇలా బంగారం అనే కాదు, ఫ్లాట్ల విషయంలో కానీ, ఏదైనా వస్తువుల ఆఫర్ల విషయంలో కానీ మనకు అవసరం ఉన్నా లేకున్నా ఈ ఫోమో అనే రోగం మనల్ని కొనేలా చేస్తుంది. అదేంటి, అమ్మాయి పెళ్లి కోసం, పిల్లల భవిష్యత్తు కోసం బంగారం కొనాలనుకోవడం, ఫ్లాట్లు తీసుకోవాలనుకోవడం రోగం అంటావేంటి అని మీకు కోపం రావచ్చు. మీ దగ్గర ఎక్స్ట్రా అమౌంట్ ఉంటే తీసుకోవడంలో తప్పు లేదు, కానీ అప్పు చేసి ఇలాంటివి తీసుకోవడం ముమ్మాటికి తప్పే. ఖచ్చితంగా అది ఫోమో రోగమే అని నేనంటాను. గట్టిగా మీకు ఒక హెల్త్ ఇష్యూ వస్తే ఆ తీసుకున్న బంగారం కరిగిపోతుంది, ఫ్లాట్ ఎగిరిపోతుంది. అంతగా భవిష్యత్తు గురించి ఆలోచించే వాళ్ళైతే మీలో ఎంతమందికి హెల్త్ ఇన్సూరెన్స్లు, టర్మ్ ఇన్సూరెన్స్లు తీసుకున్నారో చెప్పండి. సడన్గా మీరు చేస్తున్న ఉద్యోగం ఊడిపోతే మీలో ఎంతమంది దగ్గర ఎమర్జెన్సీ ఫండ్ ఉందో చెప్పండి. బంగారం, ఫ్లాట్ల లాగే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా మన భవిష్యత్తుకు ఎంతో అవసరం. కానీ దీనికి ఫోమో అస్సలు పనిచేయదు. నేను ఖచ్చితంగా చెప్పగలను, మీలో 80% మందికి హెల్త్ ఇన్సూరెన్స్ ఉండకపోవచ్చు. నేను ఇప్పుడు చెప్పేది ఉచిత సలహా అనుకోకుండా ప్రతి ఒక్కరూ హెల్త్ ఇన్సూరెన్స్ని తీసుకోండి. ఈ జనరేషన్లో ఇప్పుడు మీరు జీవిస్తున్న లైఫ్ స్టైల్కి అది మీకు ఎంతో అవసరం. ఖచ్చితంగా మీకు అది భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. కనీసం మీరు మధ్యతరగతి నుండి పేదవారిగా మారకుండా అది కాపాడుతుంది. పాయింట్ నెంబర్ 4, కంపారిజన్ అండ్ ఫాల్స్ ప్రెస్టేజ్. ఇది చాలా సింపుల్ పాయింట్స్, కానీ మిడిల్ క్లాస్ వాళ్ళ జీవితాలని నాశనం చేసే అతి పెద్ద 2 వ్యసనాలు ఇవి అనే చెప్పాలి. మనకెప్పుడు మన జీవితం కంటే పక్కవారి జీవితాలు చాలా ఫ్యాన్సీగా, ఇంట్రెస్టింగ్గా అనిపిస్తూ ఉంటుంది. కంపేర్ చేసుకోవడంలో తప్పులేదు, కానీ మన మనశ్శాంతి కూడా పాడు చేసుకునే రేంజ్లో కంపేర్ చేసుకోవడం ముమ్మాటికి తప్పే. నేను వీడియో మొదట్లో చెప్పినట్టు ఏ ఇద్దరి జీవితాలు ఒకలా ఉండవు. అలాగే ప్రతి ఒక్కరి జీవితం వాళ్ళు పెట్టే వాట్సాప్ స్టేటస్లంతా అందంగా ఎప్పటికీ ఉండదు. దాదాపుగా ఎవరైతే ప్రతిదీ మేము ఈ కార్లో తిరుగుతున్నాం, ఈ వెకేషన్కి వెళ్తున్నాం, ఈ రెస్టారెంట్లో తింటున్నాము, ఈ ఐఫోన్ని వాడుతున్నాము అని వాళ్ళ గొప్పలు సోషల్ మీడియాలో అప్డేట్ చేస్తున్నారో వాళ్ళంతా ఒక ఫాల్స్ ప్రెస్టేజ్ ట్రాప్లో ఉన్నట్టే. వాళ్ళతో కంపేర్ చేసుకొని మనకు అవసరం ఉన్నా లేకున్నా వాళ్ళకుంది కదా అని మనం ఆ వస్తువుల్ని కొనడం లేదా వెకేషన్లని ఖర్చు చేయడం తప్పు. ఆ స్టేటస్లు పెట్టిన వారి గురించి ఎక్కువగా ఆలోచించడం చాలా వేస్ట్ అని నా ఉద్దేశం. ఈ జీవితం మనకిచ్చేది మనకి ఇస్తూనే ఉంటుంది. బహుశా కొంచెం టైం పట్టచ్చేమో. నమ్మకం కోల్పోకుండా మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. పాయింట్ నెంబర్ 5, ర్యాపిడ్ గ్రోత్. ర్యాపిడ్ గ్రోత్ అంటే వెంటనే ఎదిగిపోవాలి.
రాత్రికి రాత్రే అంబానీలు అదానీలు అయిపోవాలని అనుకోవడం. ఒక సర్వే ప్రకారం ఎక్కువగా స్కాములలో మోసపోయే వాళ్ళల్లో ఎక్కువగా మిడిల్ క్లాస్ వాళ్ళే ఉంటారు అని అంటే మీరు నమ్ముతారా? నిజానికి ఈ స్కామ్ చేసే వాళ్ళందరూ ఎక్కువగా మిడిల్ క్లాస్ వాళ్ళనే టార్గెట్ చేస్తారు అని మీకు తెలుసా? బేసిక్గా మిడిల్ క్లాస్ వాళ్ళు అవ్వడం వల్ల కొందరిలో చిన్నప్పటి నుండే డబ్బు బాగా సంపాదించాలన్న కసి ఎప్పుడూ వారికి ఉండనే ఉంటుంది. కానీ ఆ కసే రాత్రికి రాత్రి ఎదిగిపోవాలని లేదా ఎలాగైనా ఎదగాలని కొందరితో చెయ్యకూడని పనులు చేసేలా చేస్తుంది. కొందరు లాటరీ, పేకాట లాంటి జూదాలకు బానిసలైతే కొంతమంది అయితే ఏకంగా లంకెడు బిందెల వేటలో పడతారు. కొందరేమో వారికున్నదంతా అమ్మి ఆఖరికి వాళ్ళ చెల్లె పెళ్లికని దాచిన డబ్బును వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా తెలియకుండా షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు, లేదా బెట్టింగ్ యాప్స్లో ఇన్వెస్ట్ చేసి వాళ్లతో పాటు వాళ్ళని నమ్ముకున్న వాళ్ళ జీవితాలని కూడా నాశనం చేస్తారు. మిడిల్ క్లాస్ వాళ్ళు రిస్క్ చేయాలి, కానీ ఆ రిస్క్ క్యాలిక్యులేటివ్గా మన మీద ఆధారపడ్డ వాళ్ళ జీవితాలు డిస్టర్బ్ చేయని విధంగా ఉండాలి. మీకు చెప్పాను కదా, స్కామ్లు చేసేవాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళనే టార్గెట్ చేస్తారు అని. అలా ఎందుకంటే బహుశా తాము మోసపోయామని తెలిసినా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయకుండా ఎందుకులే అదొక ఎక్స్ట్రా లాసు అని భావించి బయటకు తెలిస్తే ఎక్కడ పరువు పోతుందో అని అనుకునే మిడిల్ క్లాస్ వాళ్ళు చాలామందే ఉంటారు. కాబట్టి అందుకే స్కామ్లు చేసేవాళ్ళు ఎక్కువగా మిడిల్ క్లాస్ వాళ్ళనే టార్గెట్ చేస్తూ ఉంటారు. బీ కేర్ఫుల్. ఈ వీడియోలో ఇప్పటి వరకు అసలు మనం మిడిల్ క్లాస్ వాళ్ళలాగా ఎందుకు మిగిలిపోతున్నామో అనే ముఖ్యమైన 5 పాయింట్లను కవర్ చేశాను. ఈ 5 పాయింట్లలో మీకు ఏ ఒక్క పాయింట్ దగ్గరగా ఉన్నా కానీ మీరు జాగ్రత్త పడాల్సిన సందర్భం వచ్చిందని నమ్మి ఒక్కసారి మీ గురించి మీరే ఆలోచన చెయ్యండి. ఆ ట్రాప్ల నుండి ఎలా బయటపడాలో అని కూడా మీరే ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే అసలు ఇప్పుడు మీ జీవితంలో ఏం జరుగుతుందో అని తెలిసిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉంటే అది మీరు మాత్రమే. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూసారంటే నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చిందనే నేను అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియోని ముగించే ముందు నేను మీకు ఒక వ్యక్తి గురించి చెప్తాను. ఆ వ్యక్తి గురించి విన్నాక అతను ఏ క్లాస్ వాడో మీరే డిసైడ్ చేయండి. ఆ వ్యక్తి మన దేశంలో వ్యాపారం చేస్తూ చాలా డబ్బునే సంపాదించాడు. కానీ అతను ఎంత సంపాదించినప్పటికీ ఇప్పటికీ సెకండ్ హ్యాండ్ కార్లనే వాడతాడు. వ్యాపారం పని మీద ఎక్కడికైనా వెళ్లాల్సి వచ్చినా బడ్జెట్ హోటల్స్లోనే బస చేస్తాడు. వీలుంటే ఆ హోటల్లో తన బట్టలు లాండ్రీకి ఇవ్వకుండా అతని బట్టలు అతనే ఉత్తుకుంటాడు. అంతెందుకు, తన పుట్టినరోజు నాడు అతని స్టాఫ్కి అయ్యంగర్ బేకరీ నుండి దిల్ పసంద్ని తెప్పించి పంచాడు. ఇలాంటి పనుల వల్ల అతన్ని అందరూ కంజూస్ బిలియనీర్ అని పిలిచేవాళ్ళు. ఇప్పుడు చెప్పండి అతను ఏ క్లాసో? ఆగండి, ఇదంతా నానానికి ఒకవైపు మాత్రమే. ఆ వ్యక్తే కోవిడ్ మహమ్మారితో మన దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైనప్పుడు 7,904 కోట్లను మన దేశం కోసం డొనేట్ చేశాడు. అంతేకాదు 15 రాష్ట్రాల్లో 3,500కు పైగా పాఠశాలలను దత్తత తీసుకొని తన వంతు సహకారాన్ని ఈ సమాజానికి అందిస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, ఇలాంటి వ్యక్తి ఏ క్లాస్ కిందికి వస్తాడు? అతను జీవించే విధానాన్ని బట్టి అతన్ని మనం ఏ క్లాస్ అని అనాలి? వ్యాపారాలు చేసి బతికినంతకాలం లగ్జరీగా బతికి బ్యాంకు దగ్గర లోన్లు తీసుకొని ఆ లోన్లు ఎగ్గొట్టి దేశం విడిచిపోయిన కొంతమంది వ్యక్తులది ఏ క్లాసో మీరు కామెంట్లో చెప్తే తెలుసుకోవాలనుంది. దయచేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంతకు మీకు 7,904 కోట్ల రూపాయల విరాళం ఇచ్చిన ఆ కంజూస్ బిలియనీర్ ఎవరో చెప్పలేదు కదూ. ఆయన ఎవరో కాదు, విప్రో సంస్థ ఫౌండర్ కమ్ చైర్మన్ అయిన 78 ఏండ్ల అజీం ప్రేమ్జీ గారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.